తర్వాత అక్టోబర్లో అనుకుంటా, నెల రోజుల తేడాతోనే అక్టోబర్లో పట్టాభి అధికార ప్రతినిధిగా ఉండేవాడు. పట్టాభి ఒక రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాలేరు అని చెప్పి భోసడికే అని చెప్పి మాట్లాడితే పొద్దున మాట్లాడాడు. సాయంత్రం 5 గంటలకల్లా వెళ్ళి కర్రలో, గొడ్డళ్ళు, గడ్డపారలు, సుత్తులు ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. సరే, అక్కడ పోలీసులు ఉన్నా లేనట్లే ఉన్నారు, ఇవన్నీ మామూలే, దాని గురించి పెద్ద చర్చ అనవసరం. దాని మీద ఏదో చిన్న చిన్న కేసులు పెట్టారు, అదంతా అయిపోయింది. తర్వాత 2-3 సంవత్సరాలు కూడా కొంచెం మాటలు అటు ఇటు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ స్థాయిలో వైలెన్స్ అయితే జరగల. మళ్ళా 23 ఫిబ్రవరిలో మీకు గుర్తుంటే గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టడం, అదే రోజున పట్టాభిని తీసుకెళ్లి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లో పెట్టి కరెంటు తీసేసి ఈ మొహానికి ముసుగులు కప్పి ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు కాదు, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి విపరీతంగా కొట్టి దాదాపు సావు బతుకుల మధ్య దాకా కొట్టి వదిలేసిపోయారు. మళ్ళా అతను తీసుకొచ్చి అదే ఎస్ఐలు, అదే ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చి ఎక్కడో విజయవాడ ఊరు బయట వదిలేసి ఇంటికి పోవాలి. పట్టాభి ఇంటి మీద 3 సార్లు దాడి జరిగింది.